ఫిల్మ్స్ క్లియర్ చేస్తే మీ డబ్బులు మీకు రిఫండ్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్, ఇంకోటేమో జిఎస్ తో పాటు ఆప్షనల్ ఫ్రీ అని ఇంకొక ఇన్స్టిట్యూట్. ఈ విధంగా ఏంటి అంటే రకరకాల మాటలతోటి బిల్డింగ్లు చూపించి మభ్యపెట్టి పిల్లల్ని యూపీఎస్సీ కోచింగ్ కోసం పేద మధ్య తరగతి విద్యార్థులు ఎవరైతే పల్లెటూరుల నుంచి వచ్చే వాళ్ళని టార్గెట్ గా చేస్తూ మోసం చేసే ఇన్స్టిట్యూట్స్ గురించి అవేర్నెస్ చేయడానికి వీడియో చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తక్కువ ఖర్చుతో నీకు యూపీఎస్సీ కోచింగ్ ఇస్తాము, నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ మోసం చేసింది కాబట్టి, లేదా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి నువ్వు వచ్చావు కాబట్టి నీకు 50,000 కోచింగ్, 60,000 యూపీఎస్సీ కోచింగ్, 70,000 యూపీఎస్సీ ఫిల్మ్స్ మెయిన్స్ జిఎస్ కోచింగ్, ఇంకొంతమంది 70,000 ఆప్షనల్ తో సహా ఇచ్చేస్తారు. ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళు తక్కువ మార్జిన్ పెట్టుకుంటున్నారు సార్, కమర్షియల్ కాదు, అంతా అబద్ధం. ఏం చేస్తున్నారంటే కనీసము మీరు అలాంటి ఇన్స్టిట్యూట్ అడగాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ బ్యాచ్ తోటి ఒక్క స్టూడెంట్ మీరు మాట్లాడుతున్నారు లేదు అంటే మీరు ప్రీవియస్ బ్యాచ్ అంటే వీళ్ళు కొంతమంది దానికి కూడా గ్యాంగ్ తయారు చేస్తున్నారు. క్లాస్లో ప్రీవియస్ బ్యాచ్ లో కూర్చొని ఇస్తున్నారా లేదా మిమ్మల్ని, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అలా కూర్చొని ఇస్తుందంటే ఆ ఇన్స్టిట్యూట్ జెన్యూన్ అర్థం గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో పాటు అసలు తక్కువ ఖర్చుకే ఇస్తున్నారు. అసలు ఫ్యాకల్టీ ఎంత తీసుకుంటారు తెలుసా? ఒక మంచి ఫ్యాకల్టీ, బాగా చెప్పగలిగే ఫ్యాకల్టీ కాస్ట్ గంటకి 5,000 నుంచి 10,000 కూడా వసూలు చేసే పరిస్థితి కొంతమంది యూపీఎస్ ఫ్యాకల్టీ ఉంది. అలాగని వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ఖర్చుతో అని చెప్పి 2-3 ఉంటారు, లేదా ఇద్దరు ఉంటారు, అన్ని క్లాసులు చెప్తా ఉంటారు. అడిగితే బెదిరిస్తున్నారు తక్కువ ఖర్చుతో అని చెప్పి టెంప్ట్ అయిపోయి, లేకపోతే ఫిల్మ్స్ కమ్ మెయిన్స్ జిఎస్ తీసుకుంటే ఆప్షనల్ ఫ్రీ. ఇక్కడ జాయిన్ అయితే సాంప్రదాయ శుద్ధపోసిన లాగా మాట్లాడుతూ ఉంటారు మీడియా ముందుకి, యూట్యూబ్ ముందుకు వచ్చినప్పుడు, లేకపోతే పాడ్కాస్ట్ లో మాట్లాడేవి. రియాలిటీ నేచర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, కొంతమంది ఇన్స్టిట్యూట్ రాక్షసంగా ఉన్నారు, మీకు అర్థం కావట్లేదు. ఫ్యాకల్టీ లిస్ట్ ఇవ్వమని చెప్పండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసేయండి, ఎక్కడ పని చేశారు మీరు ప్రాసెస్ ఫేస్ చేసుకోండి. స్కెడ్యూల్ కనీసం ఒక 1 month స్కెడ్యూల్ ఇవ్వమని చెప్పండి. ప్రెప్ ట్రాకర్ అంటే ఏంటి అంటే మనకు మార్కెట్ అవైలబిలిటీలో ఉంది. ఈ ప్రెప్ ట్రాకర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ మొత్తం ప్రిపరేషన్, సివిల్స్ సంబంధించిన ప్రిపరేషన్, ప్రతి టాపిక్ ని సబ్ టాపిక్ చేస్తూ, సిలబస్ ఉన్న ప్రతి టాపిక్ ని సబ్ టాపిక్ ని ఆ సబ్ టాపిక్ అన్ని కూడా కలగలిపి ఒక బుక్ అనమాట. ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నారో లేదా మనం అడగడానికి అవకాశం ఉంటుంది. అది మార్కెట్ అవైలబిలిటీ ఉంది, అది ఒక ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఆ ఇన్స్టిట్యూట్ పేరు నేను చెప్పదలుచుకోలేదు. మీరు మార్కెట్లో ఆ ప్రెప్ ట్రాకర్ అనేది ఉంటుంది, ఆ ప్రెప్ ట్రాకర్ వెళ్ళి తీసుకోండి. ఒకవేళ తీసుకోకపోతే మన వాళ్ళని అడిగినా కానీ మనం పీడిఎఫ్ అయినా కానీ మీకు షేర్ చేస్తాము. సో దాన్ని పెట్టుకొని, దాన్ని జెరాక్స్ తీసుకొని, దాన్ని పెట్టుకుని ఏ ఇన్స్టిట్యూట్ అయినా జాయిన్ అవ్వండి. పవిత్రంగా మీరు భావించి ఆ టాపిక్స్ కవర్ అవుతున్నాయి లేదా కనుక్కోండి, తప్పేం లేదు. ప్రాపర్ షెడ్యూల్ ఉందా లేదా, అసలు ఫ్యాకల్టీ ఎవరు, ఫ్యాకల్టీ లిస్ట్ ఏంటి, తర్వాత వచ్చేసి కొంతమంది హైయెస్ట్ ర్యాంక్ సాధించిన వెబ్సైట్లో వెళ్తారు, ఆఫ్లైన్లో వెళ్తే ఏం కనపడవు ర్యాంక్స్. అండ్ తర్వాత వచ్చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 ఫ్రీగా ఇస్తున్నారా లేదా, టెస్ట్ సిరీస్ క్వాలిటీగా ఉందా, ఆన్సర్ రైటింగ్ ఉందా, దీంతో పాటు మెటీరియల్ హ్యాండ్అవుట్స్ ఇస్తున్నారా, 1-to-1 మెంటర్షిప్ ఇస్తున్నారా, యూపీఎస్సీతో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వాళ్ళు గైడ్ చేస్తున్నారు లేదా, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఫ్రీగా ఆప్షన్లో వస్తుందని జాయిన్ అయిపోయి క్వాలిటీ ఉన్నది ఏది కూడా ఫ్రీగా ఎవరు ఏది ఇవ్వరు. కాకపోతే తక్కువ ఖర్చుతోటి సివిల్స్ తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి ఇస్తున్నారా, దాన్ని మళ్ళీ సపరేట్ గా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి మనం మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి. తక్కువ ఖర్చు వస్తుందని చెప్పి అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు.